సార్ మనోజ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? మీ పైన దాడి జరిగిందా? మనోజ్ గారు కొద్దిగా బ్యాక్ చేయండి. సైడ్ అక్కడ మీరే సైడ్ ఇవ్వండి. తన తండ్రి మంచు మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడిలో మంచు మనోజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ లోని ఆసుపత్రిలో మంచు మనోజ్ ని అడ్మిట్ చేశారు. బలమైన గాయాలు కావడంతో టీఎక్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సార్ మనోజ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? మీ పైన దాడి జరిగిందా? మనోజ్ గారు తన తండ్రి మంచు మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడిలో మంచు మనోజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ లోని ఆసుపత్రిలో మంచు మనోజ్ అడ్మిట్ అయ్యారు. బలమైన గాయాలు కావడంతో టీఎక్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బలమైన గాయాలైనట్టు తెలుస్తోంది. అసలు పూర్తి అప్డేట్స్ తెలియచేయండి నవీన్. మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో మంచు మనోజు తీవ్ర గాయాల పాలయ్యాడంటూ కూడా ఉదయం నుంచి కొంత చర్చకు దారితీసింది. నాటకీయ పరిణామాల మధ్య ఒకవైపు మోహన్ బాబు కుటుంబ సభ్యుల నుంచి అయితే మాత్రం ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. కానీ ఎట్టకేలకు మంచు మనోజ్ గాయాల పాల్గొవడంతో ప్రస్తుతం మనం బంజారాహిల్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా మంచు మనోజ్ కొద్ది నిమిషాల క్రితమే తను రావడం జరిగింది. మంచు మనోజ్తో పాటు ఆయన భార్య భూమా మౌనిక కూడా ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి హాస్పిటల్ కూడా రావడం జరిగింది. అంటే ఎడం వైపు ఉన్నటువంటి కాలుకు బలమైనటువంటి గాయం కావడంతో తన హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి చూసాం మంచు మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఆస్తుల వ్యవహారానికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇద్దరి మధ్య కొద్ది వివాదం తలెత్తింది. ఈ వివాదం తలెత్తినటువంటి సమయంలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలోనే మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ పైన దాడి చేశారనేటువంటి అంశాన్ని ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మోహన్ బాబు కుటుంబ సభ్యులు కావచ్చు, మోహన్ బాబు నుంచి కూడా మీడియాకు ఒక సమాచారం రావడం జరిగింది. ఎక్కడ దాడి చేయలేదు, ఎక్కడ గొడవ జరగలేదు, కేవలం ఇది మీడియా కల్పితం అంటూ కూడా మోహన్ బాబు నుండి ఒక సమాచారం రావడం జరిగింది. కానీ మంచు మనోజ్ కొద్ది నిమిషాల క్రితమే మనం చూస్తున్నటువంటి వాహనంలోనే తను హాస్పిటల్కి రావడం జరిగింది. టీఎక్స్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్లో ప్రస్తుతం మంచు మనోజు చికిత్స పొందుతున్నాడు. అతని పైన విచక్షణ రహితంగా దాడి చేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే తను వాహనంలో కింద దిగేటువంటి సమయంలో కూడా ఎందుకంటే దిగలేకపోయాడు. వారి ఇద్దరు వ్యక్తుల సహాయంతో మంచు మనోజ్ కూడా కిందకి దిగినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే మంచు మనోజ్ అధికారికంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అసలు దాడి జరిగిందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అతని పైన దాడి చేయకపోతే నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తనతో పాటు ఇద్దరు సహాయకులు, మరోవైపు
భార్య వారు లోపలికి తీసుకెళ్లినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంచు మనోజ్ యొక్క వీడియోస్ను కూడా ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొద్ది నిమిషాల క్రితమే ప్రస్తుతం అయితే మాత్రం మంచు మనోజ్ హాస్పిటల్ లోపలికి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స కూడా అందిస్తున్నారు వైద్యులు. ఇద్దరు వైద్యులతోటి అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భూమా మౌనిక మరి కొద్దిసేపట్లో ఆమె కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూడాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంచు మనోజ్ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం విజువల్స్లో అతన్ని తరలిస్తున్నటువంటి విజువల్స్ ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అయితే ఘటనకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఏం జరిగిందనేటువంటి సమాచారం తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్నాం క్లారిటీ లేదు. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? దాడి జరిగిందా లేదా? కొంచెం ప్లీజ్ అన్న సైడ్ కొంచెం సైడ్ ప్లీజ్. మంచు మనోజ్తో పాటు మౌనిక కూడా ప్రస్తుతం మనం వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. మేడం మౌనిక గారు మీరేమని చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక వైద్యుడి దగ్గర చికిత్స అనంతరం పైకి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మనం మంచు మనోజ్తో పాటు వారి భార్య కూడా అతని వెంట లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. రండి అన్న మాకు రండి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగండి సార్. ఓకే రైట్ రైట్ రైట్. ప్రస్తుతం అయితే మాత్రం మంచు మనోజ్కు గాయాలయ్యాయా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇక్కడ అంటే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ కంప్లైంట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం భూమా మౌనిక మంచు మనోజ్ ఇద్దరు కూడా వైద్యులతోటి చికిత్స అందించుకోవడం కోసం పైకి వెళ్ళడం జరిగింది. మరికొద్దిసేపట్లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో అవకాశం అయితే కనపడుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం.